చూడండి, ద కన్విక్షన్, ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు హ్యాపెన్ బై ద హోలీ స్పిరిట్. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ బై ఎ మ్యాన్. నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఆ వ్యక్తిని మార్చలేవు. మార్చాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మే. కానీ నేను మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకొని, నా మాటలను వాడుకొని వారిని మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేయగలం. కానీ ఒక మనుష్యుడు ఇంకొక మనుషుని మార్చలేరు. మార్పు రావాలి అంటే పరిశుద్ధాత్మే. ఒప్పింపజేయాలి అంటే పరిశుద్ధాత్మే. ఈరోజు మనల్ని రక్షణలోకి నడిపింది మన తల్లిదండ్రులు కావు, మన రక్షణలోకి నడిపింది మన పాస్టర్లు కూడా కాదు. వారిని వాడుకున్నారు అంతే. కానీ నడిపిన ఆ వాక్యము బోధించినప్పుడు ఎన్నో వారాలు వినుంటావు, ఎన్నోసార్లు వినుంటావు. కానీ ఆ క్షణము పరిశుద్ధాత్మని హృదయములో పనిచేశాడు కాబట్టి నువ్వు ఆ ముందుకు వెళ్ళావు, ఆల్టర్ కాల్కి వెళ్ళి నీ పేరునిచ్చావు. సో ఏదన్నా జరగాలంటే దేని వల్ల జరగాలి? పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి. సో నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోవడంతో నేను ఒప్పిస్తాను, ఇప్పుడు అన్ని వచనాలు చూపిస్తాను అని నీ టాలెంట్ చూపిస్తే అక్కడ ఏం అవ్వదు. ఎవరు చేయాలి కార్యము? పరిశుద్ధాత్మ. సో ఈరోజు కొంతమంది ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నారు, అన్నీ వదిలేసి ముందుకు వెళ్ళే ఫేజ్లో ఉన్నారు. ఒంటరిగా అనిపించవచ్చు, కానీ నిరీక్షణ కోల్పోవద్దు. నేను ఒక్కదాన్నే కృపావాక్యం చెప్తున్నాను, నేను ఒక్కదాన్నే కృపావాక్యం వింటున్నాను, నేను ఒక్కదాన్నే నూతన నిబంధనలో ఉన్నానా? వీళ్ళందరూ ఏంటి, నేను ఒక్కదాన్నే వేరేలాగా అయిపోయి ఉన్నానేంటి? వాళ్ళు ఇంకా క్యాటర్ పిల్లర్స్.